ఈరోజు ముఖ్యంగా యేసు ప్రభు యొక్క జన్మము, దానిలో ఎవరు పాల్గొన్నారు, ఎప్పుడు పాల్గొన్నారు అన్న విషయాలను కూడా ఈరోజు ధ్యానం చేద్దాం. ముఖ్యంగా మొదటగా యూదులైన గొర్రెల కాపరులకు దేవదూత ప్రత్యక్షమై పశువుల పాకలో యేసు ప్రభు పుట్టినాడనే శుభవార్త తెలియజేయడం జరిగింది. జ్ఞానులు యూదులు కొన్ని రోజులకు యేసు ప్రభు యొక్క పుట్టుకను గ్రంథాలలో తెలుసుకొని ఎక్కడో బాబిలోనియా ప్రాంతం నుంచి జ్ఞానులు బయలుదేరి వచ్చారు. జ్ఞానులు వారు అన్యులు. జ్ఞానులు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన ఒకవేళ 25న పుట్టాడు అనుకుంటే డిసెంబర్ 12 రోజులు ప్రయాణం చేసి వారు నక్షత్రం చేత రహదారిని వెంబడించి యేసు ప్రభు జన్మించినటువంటి బెత్లెహేంకి వచ్చారు. అక్కడ యేసు ప్రభు జ్ఞానులకు ప్రత్యక్షతను ఇచ్చాడు, అంటే కనిపించాడు. జ్ఞానులు యేసు ప్రభువుని తెలుసుకోవడం అంటే అన్యులకు యేసు ప్రభు వెల్లడి చేయబడ్డారు. గొర్రెల కాపర్లకు ఆ సమయానికి వేరే సమయంలో జ్ఞానులు వచ్చారు. పశువుల పాకలో జ్ఞానులు యేసు ప్రభుని చూడలేదు. ఒక ఇంటిలో యేసు ప్రభు మరియమ్మ యేసేపు దగ్గర పెరుగుతుండగా అక్కడికి వెళ్ళి బహుమానాలు ఇచ్చి ఉన్నారు. జ్ఞానులు యేసు ప్రభుని తెలుసుకోవడమే అన్యజనులకు రక్షణను తెలియచేయాలి. రక్షణ అంటే పాప క్షమాపణ, పాప ప్రాయశ్చిత్తం తర్వాత పరలోకంలోనికి యేసు ప్రభు రక్షింపబడిన వారిని పరలోకంలోనికి చేర్చడానికి దేవుడు ఉద్దేశించినటువంటి గొప్ప ప్రణాళికే క్రిస్మస్. యేసు ప్రభు క్రైస్తవులు ఒక్కడికే దేవుడు కాదు, అందరికీ దేవుడే. యేసు ప్రభు యూదులకి దేవుడే, యూదులకు మాత్రమే దేవుడు కాదు, అందరికీ కూడా, అన్య జనాంగానికి కూడా దేవుడే. కాబట్టి యేసు ప్రభు యొక్క పుట్టుక శుభములు అందరికీ కలగాలని క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం కోరుకోవాలి. సో మన దేశంలో యేసు ప్రభు యొక్క ప్రేమను వెల్లడి చేయాలి. మనం దేశాన్ని ప్రేమించాలి, దేశానికి సమాజానికి ఉపయోగకరంగా మనం ఉండాలి. ఈ విధముగా యేసు ప్రభు యొక్క జన్మాన్ని స్మరించుకుంటూ ఇతరులకు ఉపయోగకరంగా క్రైస్తవులంతా ఉండాలి. నీతి న్యాయములు కలిగి అన్యాయస్తులుగా కాకుండా పాపభీతితో ప్రభు తిరిగి వస్తాడనేటువంటి నిరీక్షణతో క్రైస్తవులంతా కూడా ఉండాలి. మీకు క్రిస్మస్ శుభములు కలుగును.